నేను అంటే హీరోయిట్ కూడా అంటారు చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినప్పుడు, బాబీ గారు వచ్చేసాడు ఏంట్రా అన్న నీతో ఓ సమస్య ఉంది అన్న అంటారు. సార్ సార్ ఏంటి సార్ అది? ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లగరేగా అవును సాబ్. ఓ 10 ఏ ఎందుకు? ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. ఈ పాపనే చూడలేదు నేను చచ్చిపోతా. వాస్తవమే. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ కత్తి ఎక్కడ. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ మళ్ళీ రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపు పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాదగా చెప్తున్నాను. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు, అది పరిస్థితి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒక వైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చల విడి కరప్షన్. కొంచెం ఆర్థిక సాయం కావాలి, అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. విచ్చల విడిగా కరప్షన్. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? నేనేనా? ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ ను సమర్థిస్తున్నారు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన మీరు మళ్ళీ ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపొద్దండి. మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ తన పని చేసుకోవాలి. జరిగేదే కదా. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, తీసుకొని మిగల్చకుండా పీల్చేయండి. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏసీబీ అంటేనే ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ కాబట్టి కాబట్టి దయచేసి ఏసీబీని తన పని చేసుకొనివ్వండి. ఈ పంజరంలో నుంచి చంద్రబాబు గారు టీడీపీ పంజరంలో నుంచి ఏసీపీని విడుదల చేయాలని కోరుతున్నాం. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. దీనికి ఏదైనా అది ఉందా? ఏమిటండి మీరు మాట్లాడేది? డోర్ లాంటిది? అట్లా కాదు డోర్. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు, డొల్లా. ఓకే చంద్రబాబు గారు, ప్లీజ్ రిలీజ్ ఏసీపీ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.